కళ్యాణ మండపం పెళ్లి హడావిడితో కలకలలాడిపోతుండగా బ్రైడ్ రూమ్లో పెళ్లి కూతురు ఏడుపు మొహం పెట్టుకొని కూర్చుంది. నీ దిక్కుమాలిన కన్నీ లాక్కోమని చెప్పా. రాజేశ్వరి కఠినంగా స్వాతి చెంపలను దుడిచి మరో చేత్తో ఆమె ముఖానికి మేకప్ వేస్తూ బెదిరిస్తుంది. చూడు, నీ మొహంలో కేవలం చిరునవ్వు మాత్రమే కనిపించాలి. లేదంటే పెళ్లి కూతురు ఎందుకు ఏడుస్తుందని బయట ఎవరికైనా అనుమానం వచ్చిందే అనుకో, నీ తోలు వలిచేస్తా, జాగ్రత్త. సాత్విక బెదిరిపోయి కళ్ళు మూసుకుంది. కానీ ఏదోలా మాట్లాడటానికి మళ్ళీ ప్రయత్నించింది, కన్నీళ్లను ఆపుకుంటూ. నా వయసు కేవలం 18 సంవత్సరాలు. అప్పుడే నాకు పెళ్లి చేసుకోవడం లేదు పిన్ని. ఎవరో తెలియని వాడి చేత తాళి కట్టించుకుని అతడికి బాధ్యత అవ్వలేను. దానికి రాజేశ్వరి కొట్టడానికి చెయ్యెత్తింది, కానీ కొట్టలేదు. మళ్ళీ గట్టిగా తన చెంపలను వాయిస్తే తన మొహం కందిపోతుందని. నోరు మూయి. నీకంత డబ్బున్నవాడితో పెళ్లి చేయాలని మేము ఇక్కడ గాల్లో ఎగిరిపోతున్నాం అనుకుంటున్నావా? చూడు, నీకు తెలియనిది ఏమీ కాదు ఇది. మన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీ అక్క ముందేమో బిజినెస్ పడిపోకుండా ఆపడానికి అతడితో పెళ్లి ఒప్పుకుంది. కానీ హఠాత్తుగా పారిపోయింది. అదృష్టవశాత్తు ఆ అబ్బాయి పెళ్లికి ముందు నీ అక్కను చూడడానికి ఎప్పుడు ఆసక్తి చూపలేదు కాబట్టి సరిపోయింది. అందుకే ఇప్పుడు నిన్ను తన స్థానంలో పెళ్లి కూతురులాగా మార్చేశా. సాత్విక ఏమీ మాట్లాడలేకపోయింది. అంతలో తన తండ్రి రాజశేఖర్ లోపలికి వస్తూ, అమ్మాయి ఇంకా సిద్ధం కాలేదా? అందరూ పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తున్నారు, టెన్షన్గా అడిగాడు. తీసుకొస్తున్నా అండి. అలా చెబుతూ ఆమె సాత్విక వైపు కోపంగా చూసింది. దాంతో సాత్విక భయపడి తల దించుకుని నిలబడింది. అవును, సాత్వికకు తన సవతి తల్లి రాజేశ్వర్ అంటే చచ్చంత భయం. కేవలం ఆమెకే కాదు, తన సవతి అక్క కూడా. తన అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ తన జీవితంలోకి వచ్చాక సాత్వికని ఒక పిరికి అమ్మాయిగా మార్చేశారు. చివరికి వాళ్ళ నాన్న రాజశేఖర్ కూడా ఆమెను అస్సలు పట్టించుకోలేదు. మండపంలో పురోహితుడు మంత్రాలు చదువుతుండగా పెళ్లిపీటల మీద కూర్చున్న అజయ్ తన జుట్టుని సరిచేసుకుంటూ పెళ్లికూతురు వైపు ఆసక్తి లేకుండా చూశాడు. కానీ ఆమె అమాయకంగా తలదించుకుని వస్తూ ఉంటే అతను ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు. ఆమె అతని పక్కన కూర్చోగానే అతని హార్ట్ ఏదో తెలియని ఆశయంతో నిండిపోయింది. అతని కళ్ళు మెరిశాయి. తన పాలిపోయిన ముఖాన్ని దగ్గర నుంచి చూసి అతని చూపు తనపై ఉందని గ్రహించిన ఆమె అతని వైపు తిరిగి చూసింది. ఆమె అతని చూపును అందుకోలేకపోయింది. అతను చటుక్కున చూపు పక్కకు తిప్పుకున్నాడు. అదేంటి, అబ్బాయి చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాడు, మరి అక్క ఎందుకు పారిపోయింది? ఏదో బిజినెస్ మ్యాన్ అంటే వయసులో పెద్దవాడు లేదా చూడడానికి భయంకరంగా ఉన్నాడేమో, అందుకే తను పెళ్లి దగ్గర చేసి పారిపోయింది అనుకున్నా. కానీ అతన్ని చూస్తుంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నా. కారణం ఏమై ఉంటుంది? లేక అతనిలో ఏదైనా లోపం ఉందా? ఖచ్చితంగా కూడా అయ్యి ఉండదు. ఇంత చక్కగా కనిపిస్తున్నారు కదా, మరి ఇంకేంటి? సాత్విక మనసు అంతులేని ప్రశ్నలతో నిండిపోయింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత చల్లటి నీళ్లతో తన మొహాన్ని కడుక్కున్న సాత్విక పక్కనే ఉన్న టవల్ తీసుకుని తన అలసిపోయిన మొహాన్ని తుడుచుకుంటూ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసింది. బాత్రూంలో ఇక్కడ చాలా కొత్తగా ఉంది. కనీసం ఇక్కడికి నాకు హాత్ ఇవ్వడానికి కూడా ఒక్కరూ కనబడలేదు. అజయ్ గారికి ఫ్యామిలీ కూడా లేదా? అయినా ఇంటికి కాకుండా ఈ బంగ్లాకి ఎందుకు తీసుకొచ్చారు నన్ను? బహుశా తను చాలా డబ్బున్నవాడని పిన్ని ఇంతకు ముందే అన్నది కదా. అలాంటి వాళ్ళు ఎక్కువగా బంగ్లాలోనే ఉంటారేమో. ఆమె నిట్టూర్చింది. తన నుదిటి మీద పడుతున్న జుట్టుని చెవులో వెనక్కి జరుపుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆమె గదిలోకి అడుగుపెట్టినప్పుడు అతను అప్పటికే అక్కడ అర్ధనగ్నంగా బెడ్ మీద కూర్చొని తన వైట్ షర్ట్ని తీస్తూ అతడి బాడీని ఎక్స్పోజ్ చేయడం చూసి నివ్వెరపోయింది. అజయ్ తల పక్కకు ఉంచి ఆమె రియాక్షన్ చూసి సైడ్ స్మైల్ చేశాడు. ఏదో ఒక జింక పిల్ల సింహం బోన్లోకి వచ్చేసింది అన్నట్టు. నచ్చానా? సూటిగా అడిగాడు. ఆమె తడబడింది. చూస్తూ ఉండిపోయాక అంత హాట్గా ఉన్నానా? ఇలా రా. అతని బెడ్ మీద తన పక్కనున్న చోటుని తట్టాడు. ఆమె అతని వైపు వెళ్ళి మొహమాటంగా అతని పక్కన కూర్చుంది. ఆశ్చర్యంగా ఉంది. నేను అనుకున్నాను నా దగ్గరికి రావడానికి కూడా నువ్వు సిగ్గుపడతావేమో అని. అలా అంటూ అతను ఆమెకు మరింత దగ్గరగా వచ్చాడు. దాంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆమెకు ఇబ్బందిగా అనిపించి అతని నుండి కొంచెం దూరంగా జరగబోతూ కంగారుగా అతని వైపు చూసింది. కానీ అతను తన చేతిని ఆమె భుజం చుట్టూ వేసి ఆమెను అక్కడే అతని నుంచి కదలకుండా పట్టుకున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు ఇది చేయలేదా? అతని ప్రశ్నకు ఆమె అయోమయంగా అతని వైపు చూసింది. అంతా అమాయకంగా నటించుకో, ఏదో ఇంకా కందివేనన్నట్టు యాక్ట్ చేస్తున్నావు. ఆ ఒక్క మాట తన హృదయాన్ని నలిపివేసింది. ఏమన్నారు? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
ఈ జనరేషన్లో కాబోయేవాడి కోసం ఎవరు అసలు అంత పవిత్రంగా ఉండిపోతున్నారు? మాట అయితే విసిరాడు, కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు చూడగానే ఒక్కసారిగా ఆగిపోయాడు. హే, నేనేదో సరదాగా అన్నాను, అంత సీరియస్గా తీసుకోకు, ఓకే? తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడానికి తన కింద పెదవిని కొరుకుతూ మొహం పక్కకు తిప్పుకుంది. లేదు, అతడు అబద్ధం ఆడుతున్నాడు. అతడు నిజంగానే తన కన్యత్వం గురించి ప్రశ్నించాడు. తనేదో అంత చెడిపోయిన దానిలా ఏదైతే ఆమెను చిన్నభిన్నం చేస్తుందో ఇప్పటికీ. ఇలా చూడు. ఆమె కన్నీళ్లను ఆపుకుంటూ అతని వైపు చూసింది, తన పెదాలను నొక్కుపెట్టుకుంటూ. దాంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె చూపే చాలు ఆమె అమాయకురాలని అతడి మనసు కనిపించింది. కానీ ఏదైతే అతడు ఆమె గురించి మొత్తం తెలుసుకున్నాడో అదంతా దానికి విరుద్ధంగానే ఉంది. ఇప్పుడు ఎందుకంత సీన్ చేస్తున్నావు? నేను నిన్ను బాధ పెట్టేలా ఏదో తప్పుగా అనేసినట్టు. ఆమె లోతుగా శ్వాస తీసుకుని తిరిగి ప్రశ్నించింది. మీరు నన్ను అడిగిన ప్రశ్న కంటే ఈ లోకంలో నన్ను ఇంకా ఎక్కువగా బాధించగలిగే వేరొకటి ఉన్నదని అనుకుంటున్నారా? అతడు కళ్ళెర్ర చేశాడు. ఏమన్నా? అతను గంభీరంగా లేచాడు. అయితే నేను చెడ్డవాడినని, కనీసం పెళ్ళంతో అలా మాట్లాడాలో కూడా తెలియని మొగుడినని అంటున్నావా? అతని గంభీరతకు ఆమె ఉలిక్కిపడి తల అడ్డంగా ఊపుతూ తను కూడా లేచింది. అతను కూడా తన పిన్ని లాంటి వాడేమో, తనను కొట్టేస్తాడేమో అని భయంతో వణుకు వచ్చింది. కానీ అతను తన వెనక ఉన్న ఫర్నిచర్ని తన్ని ఆమె వైపు చూపుడు వేలు చూపిస్తూ మాట్లాడాడు. నా రూమ్లో నుంచి వెంటనే బయటపో. ఆమెకు అర్థం కాలేదు, అతని ఆజ్ఞను పాటించాలా లేక తిరిగి మాట్లాడాలా. కానీ ఆమె ఎప్పుడూ ఎవరికి ఎదురు మాట్లాడడానికి ప్రయత్నించలేదు. అలా తన పిన్ని తనని కంట్రోల్లో పెట్టింది. ఇక ఆమె రూమ్ నుండి వెళ్ళిపోయింది. ఎంత ధైర్యం దీనికి! నాకే తన పొగ చూపిస్తుంది. నా కాళ్ళ కింద చెప్పులా ఉండకుండా ఏమీ ఎరగనట్టు నటించడానికి బాగానే ప్రయత్నించింది. కానీ దాని అసలు స్వరూపం బయటకు రావడం ఆ మాత్రం నేను గ్రహించలేనా? అతని ఫోన్ మోగింది. అతను ఏదో గొనుక్కున్న తర్వాత కాల్ అందుకుని అవతల వ్యక్తి ప్రశాంతంగా ఏం చెప్తున్నాడో కొన్ని క్షణాల పాటు విన్నాడు. ఆ తర్వాత అతను మాట్లాడాడు. ఖచ్చితంగా అది చేసిన దానికి నేను ఎలా తనపై ప్రతీకారం తీర్చుకుంటానో చూడు. దానికి అతని ఫ్రెండ్ ఆనంద్, నువ్వు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా చేస్తావని నాకు తెలుసు, బలంగా నమ్మాడు. మనోజ్ ఎలా ఉన్నాడు? బలహీనంగా అడిగాడు. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు, పర్వాలేదులే. ఇంతకీ తనెక్కడుంది? ఈ లంకంత బంగ్లాలో ఏదో రూమ్లో పడుకుని ఉంటుంది. లేదా తన అమ్మ బాబులు కాల్ చేసుకుని ఎలా మా మొదటి రాత్రి అల్లకొల్లోలమైందో చెప్పుకుంటుంది. వెళ్ళి చెక్ చేసి వస్తా అంటూ కాల్ కట్ చేశాడు. అజయ్ తన కోసం వెతుక్కుంటూ హాల్లోకి వచ్చినప్పుడు ఆమె సోఫా మీద ఒంటరిగా కూర్చుని కన్నీళ్లను తుడుచుకుంటూ ఉండటం అతడు వెనక నుంచి చూశాడు. ఆమెను అలా చూడటం అతనికి అయోమయాన్ని కలిగించింది. తనలో తాను గొనుక్కున్నాడు. ఇప్పుడు నేను చూసింది నిజంగా నిజమేనా? నిజంగా అమాయకురాల్లో నటిస్తుందేంటి? ఇక్కడ ఈమె నిజంగానే ఒక పతివ్రత అయిన భార్య అన్నట్టుగా. తన రెట్టి క్యారెక్టర్ బయట పెట్టకుండా ఈమె ఎందుకు ఇలా నటిస్తోంది? అతడు తనలో తానే ప్రశ్నించుకున్నాడు. కానీ మొదటిసారి తనని చూసినప్పుడు ఆమె మొహంలో కనబడిన అమాయకత్వం ఒకసారి అతడిని కదిలించింది. దాంతో తల అడ్డంగా ఊపుతూ నిట్టూర్చాడు. ఆమె మోసగత్తి కాకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. నేను తనని అక్షరాల నెత్తిన పెట్టుకుని ఉండేవాడిని. నా పక్కన తనని చూసిన మరుక్షణమే ఎందుకో కానీ అదంతా అబద్ధమని నాకు అనిపించింది. ఆమె నాకు తెలిసిన దానిలా లేదు. కానీ కాదు, తన అమాయక రూపంలో ఉన్న ఒక రాక్షసి. ఏ పాపం ఎరగని వాళ్ళని తన సంతోషాల కోసం బలి తీసుకుని బ్రహ్మరాక్షసి. అజయ్, నీ అన్నలా మోసపోకు అని మనసులో అనుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అజయ్ మరియు సాత్విక ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు, చూసుకోలేదు. ఇక అతను బయటకు వెళ్ళి ఆ రోజు తిరిగి రాలేదు. అలా ఒకే చోట ఉంటున్న వాళ్ళు ఒకరితో ఒకరు సంబంధమే లేకుండా జీవిస్తున్నారు. మరుసటి రోజు సాయంత్రాన అజయ్ అతని వర్క్స్ ఫినిష్ చేసుకొని లోపలికి తిరిగి వస్తుండగా అప్పటికే ఆమె రహస్యంగా ఫోన్లో మాట్లాడుతుండడంతో ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాననే భావన అతనికి కలిగింది. అతను ఆమె వద్దకు వెళ్ళాడు. కానీ ఆమె అతన్ని చూడగానే హఠాత్తుగా కాల్ కట్ చేసేసింది. కానీ అతను కోపంగా తన నుంచి ఫోన్ని లాక్కున్నాడు. ఈసారి ఎవరితో మాట్లాడుతున్నావు అంత రహస్యంగా? కాన్ఫిడెంట్గా అడిగాడు. అసలు మీ ఉద్దేశం ఏంటి? అయోమయంగా అడిగింది. అంత అమాయకంగా నటించుకో. ముందు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అదే చెప్పు, సీరియస్గా అడిగాడు. నేనే నా ఫ్రెండ్ రేవతితో ఫోన్లో మాట్లాడుతున్నాను. వెక్కిరించినట్టుగా చూశాడు. ఆహా, మంచి జోక్ చేశావు, కాకపోతే నవ్వే రావట్లేదు. అతని మాటలు ఆమెను గాయపరుస్తున్నాయి. నేను మీకు ఏదో చేయకూడని ద్రోహం చేసినట్టు నన్ను ఎందుకు సూటిపోటు మాటలతో ఇబ్బంది పడుతున్నారు? ఆమె బలహీనమైన స్వరంతో అడిగింది. ఆమె సమాధానం ఆమె కళ్ళు చెమ్మగిల్లడం అండ్
ఆమె స్వరం అజయ్ని నిశ్శబ్దంగా ఉండిపోయేలా చేశాయి. కానీ దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ సీరియస్గా చూశాడు. నాకు బాగా తెలుసు నీ గురించి. పెళ్ళైనా కూడా నా వెనకాల ఆటలాడడం ఆపు. నేనా? తన చూపుడు వేలుతో తన వైపు గురిపెట్టుకుంది. అవును నువ్వే. ఒక్కసారి నువ్వు కావాలనుకుంటే ఎవరినైనా సరే ఈజీగా బాధలు పెట్టేసి జీవితం నాశనం చేసేస్తావు. అవతలివాడు నిన్ను ఏమనకపోయినా విరుచుకుపడ్డాడు. సరే, తెలియకుండా నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. నేను నిజంగానే చెప్తున్నాను, మనసులో ఏది దాచుకోవట్లేదు. అలా చెప్పి ఆమె ఫోన్ కూడా అడగకుండా తల దించుకొని వెళ్ళిపోయింది. అతను అయోమయంగా కనుబొమ్మలు మూడ్చాడు. అదేంటి అంత ఈజీగా సారీ చెప్పేసింది? తను నన్ను బాధ పెట్టనే లేదు కదా, మరి ఎందుకు చెప్పింది? ఆమె మాటలు చేష్టలు చూస్తుంటే అమాయకురాలుగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అతనికి లోపల పిచ్చెక్కిపోతుంది. తలను అడ్డంగా ఊపుతూ ఫ్రస్ట్రేషన్తో, నో అజయ్, నీలాంటి అబ్బాయిని కన్నీళ్ళతో తన ట్రాప్లో పడేలా చేయడానికి ఇది కూడా ఒక కొత్త ఎత్తుగడ కావచ్చు. అతని భుజాలు ఎగరేసి ఆమె ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో చూడడానికి చెక్ చేశాడు. అతను కాల్ రికార్డర్ను ఆన్ చేయగా అది ప్లే అవడం మొదలైంది. కాల్ రికార్డర్లో తన ఫ్రెండ్ సాత్వికను ఓదారిస్తుంది. బాధపడకు సాత్విక, అతనికి తన బిజినెస్లో ఏదైనా సమస్యలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి అతనికి కొంత సమయం ఇవ్వు. అతను నీతో కూడా బాగానే ఉంటాడు. దానికి సాత్విక, నన్ను ఎవరు ఎందుకు ఇష్టపడరు? ఎంత బాధపడుతూ వస్తున్నాను తెలుసా అతడు అన్న ప్రతి మాటకు కూడా. కనీసం పెళ్లి తర్వాతైనా అతని నుంచి నేను కోరుకునే ప్రేమ దొరుకుతుందేమో, ఏదైతే నేను జీవితంలో ఒక్కసారి కూడా అనుభవించలేదని గుడ్డిగా నమ్మా. కానీ నా విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయని తెలియక ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా అక్క సితార పెళ్లి నుంచి ఎందుకు పారిపోయి నన్ను అతనిని పెళ్లి చేసుకునేలా చేసిందో. ఆమె ఏడుస్తూ చెప్తున్న కాల్ రికార్డర్ ఆగిపోయింది. కానీ ఉత్కంఠంతో అజయ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెయిట్, ఎక్కడో ఏదో జరిగింది. నా మనసులో ఏదో ఒక మూల తను అమాయకురాలు అయ్యుంటే బాగుండేది. ఒకవేళ తను నిజంగా అమాయకురాలా అని పడ్డ అనుమానం ఇప్పుడు నిజమవుతున్నట్లుగా అనిపిస్తుంది. నిజంగా తన అమాయకురాలా? కానీ అదెలా సాధ్యం? తను ఒక చీటర్, డబ్బుల కోసం ఎంతకైనా తెగించే రకం కదా. అతను ఆమె ఫోన్ పక్కన పెట్టి తన ఫోన్ తీసుకొని ఆనంద్కి డయల్ చేశాడు. ఆనంద్ కాల్ అందుకున్నాడు. దాంతో అజయ్ తనకున్న సందేహాలన్నిటినీ వివరించాడు. ఆనంద్ దాన్ని నమ్మలేక ఒక ఫోటో అడిగాడు. అజయ్ వారి పెళ్లి ఫోటోని పంపాడు వాట్సాప్లో. అది చూసి ఆనంద్ షాక్ అయ్యాడు. ఓ నో, అసలు తనెవరు? మీ అన్నయ్యకి ఎవరైతే అన్యాయం చేసి హాస్పిటల్ బెడ్ మీద పడుకునేలా చేశారు అది తన కాదు. అజయ్ షాక్ అయిపోయాడు. ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు ఆనంద్? నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా అన్నయ్య తరపున నేను ప్రతీకారం తీర్చుకోవాల్సింది ఈమెనే కదా. నమ్మలేకపోయాడు. ఒకసారి ఆగు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. మళ్ళీ నేను డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి వచ్చి మాట్లాడతాను టెన్షన్గా అన్నాడు. వీలైనంత తొందరగా రా. అతను విసుగుతో జుట్టులో వేలు పోనిస్తూ కాల్ కట్ చేశాడు. కొంతసేపటి తర్వాత అజయ్ అతడి క్యాబిన్లో కళ్ళను ఆశ్చర్యంతో పెద్దవి చేసి చూస్తున్నాడు. నేను నమ్మలేకపోతున్నాను. అజయ్ తడబడి వెనక్కి అడుగు వేశాడు. అతని గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. ఆనంద్కి బాధగా అనిపించిన అతని గుండెను రాయిలా చేసుకుని మాట్లాడాడు. అవును, సితార్ని మీ అన్నయ్య మనోజ్ ఎంత వద్దని వేడుకున్నా వినకుండా వాడి కన్న డబ్బున్నవాడు దొరకగానే మీ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోయింది. ఎంత రాక్షసది అసలు. వెళ్ళేటప్పుడు వాణ్ణి అనరాని మాటలతో అవమానించి మరీ వెళ్ళింది. వాణ్ణి ఆత్మహత్యకు ప్రయత్నించేంతగా. ఏదో దేవుని దయ వల్ల టైంకి నువ్వు వాణ్ణి కాపాడగలిగావు కాబట్టి సరిపోయింది. ఆనంద్ చెప్తుంటే అజయ్ లోపల ఆందోళన పెరిగిపోతుంది. అసలు ఏమీ అర్థం కావట్లేదు. నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రాజశేఖర్కి ఒక్కతే కూతురు, అదే నా టార్గెట్ కూడా. కానీ ఎలా సాత్విక అకస్మాత్తుగా తన స్థానంలోకి వచ్చింది? దానికి ఆనంద్ సంకోచించాడు. అదేంటంటే ఇందాకే తెలిసింది, మిస్టర్ రాజశేఖర్ మొదటి భార్య కూతురు సాత్విక అని. కానీ అతడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట. ఆ వచ్చిన రెండో ఆవిడ పేరే రాజేశ్వరి. ఆవిడకి అప్పటికే ఒక కూతురు ఉంది అని. నాకు అన్ని విషయాలు సరిగ్గా తెలియవు, కానీ వాళ్ళు సాత్వికని ఎప్పుడూ కూతురిగా కూడా చూడలేదు. తనని బయట వాళ్ళకు కూడా చూపించలేదు. కానీ సితార ఒక్కతే కూతురని అందరికీ తెలుసు. వాడి చనిపోయిన మొదటి భార్య ద్వారా కూడా ఒక కూతురు ఉందనే విషయం ఎవరికీ తెలియదు. అజయ్కి దిమ్మ తిరిగిపోయింది. ఏంట్రా ఇదంతా? ఏం మాట్లాడుతున్నారా? పక్క ఇన్ఫర్మేషన్తో వెళ్తే ఇంత గందరగోళంగా వెళ్ళిందేంటి? అతను కోపంతో అరుస్తూ చుట్టూ చూశాడు. పక్కనే ఉన్న గోడ దగ్గరకు వెళ్ళి ఆవేశంగా పిడికిలి బిగించి గోడను గుద్దుతున్నాడు. దాంతో ఆనంద్ నిశ్చేషుడయ్యాడు.
కానీ అజయ్ గోడను గుద్దుతూ తనను తాను గాయపరుచుకుంటుండగా అప్పుడు ఆనంద్ వెళ్ళి అజయ్ చేయి పట్టుకుని అతన్ని ఆపాడు. ఈడియట్! ఎందుకు నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నా? రక్తం కారుతుంది. అజయ్ అతడి చేతిని విదిలించాడు. అతని కళ్ళు అప్పటికే ఎర్రపడ్డాయి. కోపంతో కన్నీరు వస్తున్నాయి. అది చూసి ఆనంద్ నమ్మలేకపోయాడు. నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళెందుకు వస్తున్నాయి? దానికి అజయ్ అతడి భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ చూశాడు. ఇవి కన్నీళ్ళు కాదు ఆనంద్, ఇవి నా అపరాధ భావం. నాకు తన మీద ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. తనపై ఒక రకమైన భావన ఉండేది. కానీ కాదు, తనకు అనిపిస్తున్న అమ్మాయి అయితే కాదు, ఒక మోసగత్తె మాత్రమే అని పదే పదే అనుకుంటుండేవాడిని. నా మాటలు ప్రవర్తనతో నేను బాధ పెట్టతానని. దానికి ఆనంద్ కూడా బాధపడ్డాడు. అయ్యిందేదో అయిపోయింది. గతాన్ని మనం మార్చలేంరా. లీవ్ ఇట్. ఇప్పటి పరిస్థితుల గురించి ఆలోచించు. నువ్వు ఆమెను హింసించలేదు, శారీరకంగా బలవంతం చేయలేదు కదా. కాబట్టి ఇప్పుడేం చేయాలో ఆలోచించు. నువ్వు తన మెడలో 3 ముళ్ళు వేసి తనని నీ భార్యగా చేసుకున్నావన్న నిజం మనం మార్చలేం. ఇప్పుడు తనతో ఒక మంచి భర్తగా ఉండు, సరేనా? దానికి అతడు ఏమీ మాట్లాడలేదు. నేను వెళ్తా ఆనంద్ అన్న అతడికి తిరిగి సమాధానం ఇవ్వలేదు. తల కూడా ఊపలేదు. ఇక ఆనంద్ అతని భుజం తట్టి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బంగ్లా యొక్క డోర్స్ ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆమె ఉలిక్కుపడి కోపంగా ఉన్న అజయ్ లోపలికి తూలుతూ రావడం చూసింది. అతడు కూడా తనని చూశాడు. ఆమె సోఫాలో కూర్చుని ఏదో గాఢంగా ఆలోచిస్తున్నట్టుగా ఆమె 2 చేతులు పనివేసుకొని కనిపించింది. ఇప్పుడు నేనేం చేశా అని అంత కోపంగా చూస్తున్నాడు. నేనేం చేయకపోయినా ఇప్పుడు ఏ సాకులతో నా మీద కోపడతాడు అని లోపల అనుకుంటూ ఆమె అయోమయంగా చూసింది. కానీ అజయ్ తనని పేరుతో పిలిచిన తీరుకి ఆమె నిశ్చేష్టురాలైపోయింది. సాత్విక! అంతే. తన లేడి కళ్ళతో అతని వైపు చూస్తూ ఆమె అప్రయత్నంగా లేచింది. అతను ఆమె వైపు నడిచాడు. ఆమె భయంతో వెనుకాడింది. కానీ అతను ఆమె ముందు నిలబడినప్పుడు అతని నుండి మద్యం వాసన వస్తున్నట్లు ఆమె కనిపించింది. అతను తనను గాయపరుస్తాడేమో అని ఆమె భయపడింది. కానీ అతను అకస్మాత్తుగా ఆమె చెయ్యిని తాకగానే ఆమె స్తంభించిపోయింది. నన్ను క్షమించమని అడిగితే నన్ను చేయగలవా సాత్విక? ఆమె నమ్మలేకపోయింది. అతని తలకి ఏమైనా తగిలిందా ఏంటి అని ఉండిపోయింది. ఆమె మౌనానికి అతడు నిట్టూర్చాడు బాధతో. సరే, నీకు సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే. కనీసం తిన్నావా? అతని పొట్టలో ఆమె చేతులు వణుకుతుండగా ఆమె నమ్మలేనట్లుగా భయంతో తల ఊపింది. అప్పుడు అతను ఆమె చేతులు వదిలి తిరిగి తల ఊపాడు. సరే అయితే బాగా నిద్రపో అని అతను వెళ్ళబోతుండగా కాలు జారి కింద పడిపోయాడు. ఆమె కదిలేలోపే అతను ఆమె మీద పడిపోయాడు. దాంతో ఇద్దరు సోఫా మీద పడిపోయారు. అతను ఆమె మీద ఉన్నాడు. ఆమె భయపడి అతన్ని తోసివేయడానికి ప్రయత్నించింది. కానీ అతను కళ్ళు మూసుకుని గొణుకుతూ ఉండడంతో ఆమెకు మాటలు రాలేదు. ఐఎమ్ రియల్లీ సారీ సాత్విక. నీ పట్ల నాకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవు. కానీ అతని నిద్రలోకి జారుకోవడంతో అతని మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. ఆమె వింత ముఖం పెట్టి ఎలాగోలా అతని కింద నుండి పక్కకు జరిగి అతన్ని సోఫాలో బోర్లా పడుకోనిచ్చి ఆమె నేల మీద పడిపోయింది. కానీ వెంటనే మోకాళ్ళ మీద లేచి ఇంకా అమాయకంగానే ఉన్న అతన్ని తాగుబోతూ నిద్రమూర్తు మొహం వైపు చూసింది. ఏమైంది తనకి? సడన్గా ఎందుకింత బాగా ప్రవర్తిస్తున్నాడు? బహుశా తాగుడు వల్లేమో. రేపు ఆ మొత్తు దిగిపోయాక నా మీద ఖచ్చితంగా తన కోపం చూపిస్తాడని నాకు అనిపిస్తుంది. నీరసంగా అనిపించడంతో ఆమె సోఫా అంచుకు ఆనుకుని కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సాత్విక కళ్ళు తెరిచినప్పుడు తను అతని బెడ్రూమ్లో అతని బెడ్ మీద పడుకొని ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఒక్కసారిగా నిటారుగా కూర్చుంది. నేను ఎలా వచ్చా? ఆమె ఆగిపోయింది అతడి స్వరం వినిపించడంతో. నేనే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను. అతను ఆమె దగ్గరికి కాఫీ తీసుకురాగానే ఆమె ఆశ్చర్యంతో నోరు తెరిచింది. గుడ్ మార్నింగ్ సాత్విక. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుండగా అతను ఆమెకు కాఫీ అందించాడు. ఏంటి మా, కనురెప్ప కూడా వాల్చకుండా నా వైపు అలా చూస్తున్నావు? అంత ప్రేమగా అడగడంతో ఆమె తడబడింది. అతడు చిలిపిగా స్మైల్ చేస్తూ, నేను హ్యాండ్సమ్గా ఉన్నానని నాకు కూడా తెలుసులే, కానీ ముందు కాఫీ తాగు. ఆమె సంకోచంగా తలూపి కాఫీని సిప్ చేసింది. అది చాలా బాగుంది. అతను ఆమె వైపు చూస్తూ ప్రేమగా అడిగాడు, ఎలా ఉంది? నేను కాఫీ బాగా చేశానా లేక పాడు చేశానా? చాలా బాగుందండి. అతని మొహం వెలిగిపోయింది. అమ్మయ్య, ఓకే కానీ వెళ్ళి రెడీ అవ్వు. మన ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ వండుతున్నా. అతను మామూలుగానే చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆమె ఇంకా ఆశ్చర్యంగా ఉండడంతో కొన్ని రెప్పలు కూడా మూయలేకపోయింది. ఏమైంది అసలు? అతను బాగానే ఉన్నాడా?
30 నిమిషాల తర్వాత సాత్విక తింటూ అతను వంటలను అంత రుచిగా ఎలా చేశాడో అని ఆలోచిస్తుంది. ఆమె అతని వైపు చూసింది. అతను కూడా ఆమె వైపు చూసి ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ఎగరవేశాడు. ఆమె అమాయకంగా తల అడ్డంగా ఊపి తినడం కొనసాగించింది. మీరు వంటను అంత రుచిగా ఎలా చేస్తున్నారు? సంకోచంగా అడిగింది. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళతో ఉన్నప్పుడు నేను కూడా వంట చేసేవాడిని. కానీ కొన్ని కారణాల వల్ల అకస్మాత్తుగా ఆపేశాను. నీకోసమే మళ్ళీ మొదలెట్టాను. ఆమె అయోమయంగా చూసింది. నా కోసమే ఎందుకు? అతడి పెదవులపై చిరునవ్వు వచ్చింది మాట్లాడకముందే. ఎందుకంటే నువ్వు నా భార్యవి కదా. నీకోసం నేను ఏదైనా చేయాలి కదా. ఆమె మొహం ఎర్రపడింది. ఆమె అని తినడం కొనసాగించింది. నీకేమైనా కావాలా? అతడి ప్రశ్నకు ఆమె అమాయకంగా చూసింది. ఎలాంటివంటున్నారు? గిఫ్ట్స్ లేదా నగలు, చీరలు లేక అంతకుమించి ఇంకేమైనా? క్యూరియస్గా అడిగాడు. తిన్నావా? నీకు నచ్చిందా? నీకేమైనా కావాలా? ఇలాంటివి ఒకరు నన్ను అడగటం, నేను ఇది వినడం ఇదే మొదటిసారి. కనీసం ఇప్పటికైనా నాకు ఏం కావాలనేది ఒకరు అడగటం వింటున్నాను. అతను ఆమె వైపు కనుబొమ్మలు ముడిచి చూశాడు. ఏంటి? నీ తల్లిదండ్రులు నిన్ను ఒక్కసారైనా అడగలేదా? ఆమె తల అడ్డంగా ఊపింది. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను అయోమయంగా అన్నాడు. కొన్నిసార్లు నాకే నమ్మబుద్ధి కాదు. కానీ నేను చేయక తప్పలేదు. బాధగా అనిపించింది. కానీ ఆమె విచారంగా ఉండడం చూసి అతను ఆగి ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కకు మళ్లించాడు. సాత్విక, నేను ప్రతిరోజు నీకు ఏం కావాలి అని అడిగితే నీకేమైనా అభ్యంతరమా? అండ్ నీకు సంతోషం కలిగించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఆమె భావోద్వేగానికి లోనైంది. తను ఎలా కాదనగలదు? తను కూడా ఎవరో ఒకరి ఆప్యాయత, ప్రేమ, శ్రద్ధ కోసం ఎంతో కాలంగా తహతహలాడిపోతుంది. ఓకే, కానీ వద్దు, సిద్ధంగా ఉండు. ఈరోజు నిన్ను నాకు ఇష్టమైన ప్లేస్కి తీసుకువెళ్తాను. ఎక్కడైతే నువ్వు ప్రశాంతంగా ఫీల్ అవుతూ మళ్ళీ చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తావు అంటూ ఆమె మరో చేతిని పట్టుకుని తన బొటని వేలితో ఆమె అరచేతి వెనుక భాగాన్ని నిమిరాడు. కొన్ని రోజుల తర్వాత ఆ క్షణం నుండి ఆమె గందరగోళంగా, ఆశ్చర్యంగా భావిస్తూ ఎన్నో ఆలోచనలతో సతమతమవుతోంది. అతను ఆమెను ఒక యువరాణిలా చూస్తున్న తీరు ఆమెకు అనుమానం కలిగించింది. కొన్నిసార్లు అతనికి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడల్లా ఫోన్లో మాట్లాడడానికి ఆమె నుండి దూరంగా వెళ్ళిపోయేవాడు. దాంతో ఆమెకు అతనిపై అనుమానం కలిగేది. ఘాటిల్లో అజయ్ ఆనంద్తో ఫోన్లో ఒంటరిగా మాట్లాడుతున్నాడు. నా దగ్గర 2 అప్డేట్లు ఉన్నాయి. ఒకటి, మీ అన్నయ్య తిరిగి మళ్ళీ ఇండియాకి రావడానికి అంగీకరించాడు. ఈ ఉదయమే తన గురించి చర్చ జరిగింది. అజయ్ హ్యాపీ అయ్యాడు. వెరీ గుడ్. మరి రెండోదేంటి? అజయ్ క్యూరియస్గా అడిగాడు. సితార ఒక ధనవంతుడితో నిశ్చితార్థం చేసుకుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. అది ఇండియాకి కూడా టికెట్లు బుక్ చేసుకుంది. 2 రోజుల్లో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళనుంది. అజయ్ సైడ్ స్మైల్ చేశాడు. ఫైనలీ, సరే రానివ్వు. కానీ మనోజ్ని అప్పుడే ఇండియాకి తిరిగి రానివ్వుకు. ఆనంద్ గందరగోళంగా అడిగాడు. కానీ ఎందుకు? నువ్వు మీ అన్న ఎప్పుడెప్పుడు కోలుకుంటాడా, ఎప్పుడు మళ్ళీ ఇండియాకు వస్తాడు అని ఎంతగా ఎదురు చూసావు నువ్వు? అజయ్ తన చుట్టూ చెక్ చేసి ఆపే ఫోన్లో తన ప్లాన్ గురించి మాట్లాడుతున్నాడు. మేడ మీద చల్లని గాలిలో సాత్విక ప్రశాంతంగా చందమామను చూస్తూ ఒంటరిగా సమయం గడుపుతుంది. ఒక్కసారి కూడా అనుకోలేదు జీవితం ఇంత బాగుంటుందని. నేను అడిగింది ఒక్కదానికి కూడా లేదు అనకుండా అజయ్ గారు నేను బాగా చూసుకుంటుంటే గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. మనసులో అనుకుంటూ ఉండగా అజయ్ తన కోసం పైకి వచ్చాడు. దాంతో ఆమె అతడి వైపు చూసింది. సాత్విక, నేను నిన్ను ఒకటి అడిగితే దానికి నువ్వు ఒప్పుకుంటావా? ఆమె అమాయకంగా చూసింది. ఇప్పుడు అతడు తనని ఏమీ అడగబోతున్నాడు, తను దేనికి ఒప్పుకోవాలి అని. ఇది ఆశ్చర్యంగా ఉంది అజయ్. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని అడిగాను, కానీ ఇప్పుడు మొదటిసారిగా మీరే నన్ను అడుగుతున్నారే. తప్పకుండా ఒప్పుకుంటాను, అది ఏమైనా కూడా. అతడు సైడ్ స్మైల్ చేశాడు. రేపు మీ ఇంటికి వెళ్దాం. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. వెన్నులో వణుకు పుట్టింది. తన సొంత కుటుంబమే తనకి భయం కావడంతో. అజయ్ అది గమనించి ఆమె చేతులు పట్టుకొని మెల్లగా నొక్కుతూ మాట్లాడాడు. అది నాకు చాలా ముఖ్యం. నేను నీతో పాటు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. నన్ను నమ్ము. నువ్వు దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అక్కడ, ఆందోళనగా చెప్పాడు. సరే, నీ ఇష్టం. సమయం దాటివేయబడింది. కానీ దీనివల్ల నిన్ను దాదాపు నా పరుగు పోగొట్టుకుని ఉండేవాడిని అని రాజశేఖర్ చెయ్యి ఎత్తాడు. కానీ అతని భార్య రాజేశ్వరి తన కూతురు అండ్ తన బాయ్ ఫ్రెండ్ని మద్దతుగా నిలుస్తూ అతన్ని ఆపింది. అతడి చెయ్యి సితార చంపను తాకకముందే తన బాయ్ ఫ్రెండ్ చరణ్ స్తంభించిపోయాడు. కానీ పర్వాలేదు, సాత్విక అజయ్ని పెళ్లి చేసుకుంది.
ఇప్పుడు మన సితార ఒక ధనవంతుని పెళ్లి చేసుకోబోతుంది. కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వండి. మనకిద్దరు డబ్బున్న వాళ్ళే దొరికారు. ఆమె మాటలకి రాజశేఖర్ నిట్టూర్చాడు. సరే, కానీ అతని మాట మధ్యలోనే ఆగిపోయింది. సాత్విక లోపలికి రావడం గమనించడంతో పెళ్లి తర్వాత ఆమె ఇంటికి రావడం ఇదే మొదటిసారి. అతడి చూపుని అనుసరించిన అందరూ ఆమె వెనక అజయ్ కూడా నడుచుకుంటూ రావడం చూసి వాళ్ళందరూ నిశ్చేష్టులయ్యారు. సితార లోపల ఒక భయం పుట్టుకొచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ మణికట్టు పట్టుకుంది. అజయ్ ఆమె వైపు చూసినప్పుడు అతని ముఖంలో అసహ్యకరమైన భావం కనిపించింది. వాళ్ళిద్దరూ ఒకేసారి ఎందుకు వచ్చారో అర్థం కాక రాజేశ్వరి ఉద్రిక్తంగా భావించింది. అక్కడ తన అక్క వేరొక అబ్బాయితో ఉండడం చూసి సాత్విక ఆశ్చర్యపోయింది. కానీ రాజేశ్వరి ఒక నకిలీ చిరునవ్వుతో, హో గాడ్, అజయ్, సాత్విక, మీరిద్దరు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె సాత్వికను కౌగిలించుకుంది. అజయ్, మీరిద్దరిని ఇక్కడ చూడటం ఆశ్చర్యంగా ఉంది, రాజశేఖర్ అన్నాడు. కానీ ఫైనలీ మీ కూతురు సితారాను కూడా చూడటం నాకు అసహ్యంగా ఉంది, అసహ్యించుకుంటూ అన్నాడు అజయ్. ఏమంటున్నారు? రాజశేఖర్ తడబడ్డాడు. తెలివి తక్కువ వాడేలా నటించగలను మావయ్య. తను పెళ్లి నుండి పారిపోతే మీరు సాత్వికను తన స్థానంలోకి మార్చి తనని నన్ను పెళ్లి చేసుకునేలా చేశారు. అలా పోయిందని మళ్ళీ ఎలా తనని లోపలికి ఎలా రానిచ్చారు? వారందరూ ఆశ్చర్యపోయారు. అంటే అజయ్కి కూడా ఈ విషయం ముందే తెలుసన్నమాట అని. అజయ్, ఆమె తన బాయ్ ఫ్రెండ్ చరణ్ దగ్గరికి పారిపోయిందని చెప్పింది, రాజశేఖర్ అంటుండగా అజయ్ అతడి అరిచేతిని పైకి లేపాడు. ఆగు అన్నట్టుగా. కరెక్షన్, నేను మీ అమ్మాయి మాజీ ప్రియుడి తమ్ముడిని కాబట్టే తను పెళ్లి నుంచి పారిపోయింది. ఎందుకంటే పెళ్లి తర్వాత నేను తన జీవితాన్ని నాశనం చేసి ఉండేవాడిని. నా అన్న జీవితాన్ని ఆమె ఎలాగైతే నాశనం చేసిందో సరిగ్గా అదే విధంగా నా నుండి ఆమె తెలివిగానే తప్పించుకుని వేరే వాడిని మళ్ళీ పట్టింది. సితార తప్ప సాత్విక, చరణ్ అలా అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె భయపడి తనను తాను అమాయకురాలు అన్నట్టుగా నటించింది. కాదు, మేము జస్ట్ బ్రేకప్ చేసుకొని విడిపోయామంతే. నేను అతని జీవితాన్ని పాడు చేయలేదు. కానీ చరణ్ ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఎందుకంటే ఆమెకు మాజీ ప్రియుడు లేడని తనే చెప్పింది. అతడి చూపుకి ఆమె కంగారు పడింది. చరణ్, ఐమ్ సారీ. ఈ విషయాన్ని దాచినందుకు నన్ను క్షమించు. కానీ నేను ఏ తప్పు చేయలేదు. అతను నన్ను మోసం చేశాడు. అందుకే నేను అతనితో విడిపోయాను. అందుకే నేను మీకు ఇది చెప్పాలనుకోలేదు. నన్ను నమ్ము. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆమె అతన్ని తనతో పాటు లాక్కెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ అక్కడ మరో వ్యక్తి గొంతు వినిపించడంతో అతను కదలలేదు. ఓ నిజమా, మిస్ గ్రేట్ చీటర్ గారు? సహా సిగ్గులేని డబ్బు పిశాచి సితారా. సాత్విక అతను ఎవరో తెలియక అయోమయానికి గురైంది. కానీ తాను చనిపోయాడని అనుకున్న మనోజ్ కాలుకుంటుతూ అక్కడికి రావడం చూసి సితార షాక్ అయిపోయింది. ఇది ఎలా సాధ్యం? నువ్వు చనిపోయావు కదా? ఆమె వెన్నులు వణుకు వచ్చింది. ప్రతిదీ సాధ్యమే. మనోజ్ ఆమె వైపు సీరియస్గా లుక్ ఇచ్చి ఆపై చరణ్ వైపు చూశాడు. అప్పటికే చరణ్ ఏమీ అర్థం కానట్టు తన వైపు చూస్తున్నాడు. నేనే మనోజ్, తన మాజీ ప్రియుడిని. నేను సితారని గాఢంగా ప్రేమించాను. కానీ ఆమె వేరొక అబ్బాయితో నన్ను మోసం చేసింది. అతను సితార ముఖం మీదకి ఫోటోలను విసిరాడు. వాటిని చూసి అందరూ అసహ్యంగా చూశారు. అయినా సరే నేను ఆమెను ప్రేమించకుండా ఉండలేకపోయాను. నన్ను మోసం చేయవద్దని నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. కానీ ఆమె నన్ను అవమానించి వెళ్ళిపోయింది. గుండె పగిలిపోయి నేను ఆత్మహత్యకు ప్రయత్నించాను. కానీ మా తమ్ముడు నన్ను కాపాడాడు. అప్పటికే తన ఇంకొక ప్రియుడు తనకి హ్యాండ్ ఇవ్వడం వల్ల తన పేరెంట్స్ చూసిన సంబంధానికి ఒప్పుకుంది, డబ్బున్నవాడని. కానీ అజయ్ నా తమ్ముడని తెలిసాక ఆమె తెలుగుగా పారిపోయి నిన్ను తన వలలో వేసుకుంది. సితార బెదిరిపోయింది. చరణ్, దయచేసి అతను నమ్మకు. అతను ఆమె చేతిని తన భుజం మీద నుండి విదిలించాడు. ప్లీజ్, నేనేమి అంత చెడ్డదానిని కాను. నేను కేవలం మరింత ధనవంతురాలని అవ్వాలనుకున్నాను. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సితారను చెంపదెబ్బ కొట్టాడు. ఇంత నీచమైన ఆడదాన్ని ఎప్పుడూ చూడలేదు. ఛీ, మళ్ళీ ఇంకొకసారి నీ మొహం కూడా నాకు కనబడనివ్వకు. ఆమె ఏడుస్తూ ఉండగా అతను విసుగ్గా వెళ్ళిపోయాడు. సితార, ఏడవకు, నేను నీకు అండగా ఉన్నాను. రాజేశ్వరి సితార దగ్గరికి వెళ్ళబోతుండగా రాజశేఖర్ ఆమె అరచేతిని పట్టుకొని కదలనీయకుండా ఆపాడు. సితార, వెంటనే నా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో. ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియక సితార మరింతగా ఏడ్చింది. ఆమె కాబోయే భర్త కూడా ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. నాన్న, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎక్కడికని వెళ్ళగలను? నన్ను ఇక్కడే ఉండనివ్వండి. రాజశేఖర్ తలను అడ్డంగా ఊపుతూ, నువ్వెందుకు వెళ్ళలేవు? నేను ఇష్టపడేలా అందమైన ధనవంతుల్ని, అబ్బాయిలను ఎలా బుట్టలో పడేయాలో నీకు చాలా అనుభవం ఉంది కదా. అలాగే వెళ్ళిపో.
కేవలం ధనవంతురాలు అవ్వడం కోసం నీ వ్యక్తిత్వాన్ని ఇంత దిగజార్చుకుంటావని నేను ఎప్పుడు అనుకోలేదు. నా చేతులతో నిన్ను ఇక్కడి నుండి తరిమేయకముందే బయటికి వెళ్ళు. సితార అవమానంతో ఏడుస్తూ అక్కడ నుండి తన మొహాన్ని తన అరచేతిలో దాచుకుంటూ పారిపోయింది. రాజశేఖర్ బాధతో నిట్టూర్చి ఆ ఇద్దరి అన్నదమ్ముల వైపు చూశాడు. జరిగిన దానికి మేము చాలా చింతిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. అతడి కూతురి వైపు చూశాడు. సాత్విక, నా బంగారు తల్లి, ఇన్నాళ్ళు నీ విలువ తెలుసుకోలేకపోయాను, మమ్మల్ని క్షమించమ్మా అంటూ తన వద్దకు రాబోయాడు తన తండ్రి. కానీ అజయ్ అతనిని అడ్డుకున్నాడు, అందరినీ అయోమయానికి గురి చేస్తూ. బంగారు తల్లా, ఇన్నాళ్ళకి మీ కూతురు బంగారమని తెలిసొచ్చిందా మీకు? రెండో పెళ్లి చేసుకోగానే మొదటి భార్య కూతుర్ని కూతురులాగే చూడకుండా ఒక పని మనిషిలా వాడుకున్నారు. కనీసం కూతురుందని కూడా ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మీ పెద్ద కూతురు పెద్ద తిరిగిపోతుందని తెలుసుకున్నాక ఇప్పుడు మీ చిన్న కూతురు కావాల్సి వచ్చిందా మీకు? తను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. మొదటిసారిగా మీ ఇంటికి వెళ్దామని అడిగినా తన కళ్ళల్లో వచ్చిన భయం చాలు. తనని మీరు ఎంతలా బాధ కలిగించి ఉంటే తను కనీసం చూడడానికి ఇంటికి కూడా రావడానికి భయపడుతుంది అంటూ అజయ్ తన భార్యని అన్నని తీసుకువెళ్ళిపోయాడు. కొన్ని గంటల తర్వాత మనోజ్ సోఫా మీద కూర్చుని ఆశ్చర్యంగా తన తమ్ముడు అజయ్ వైపు చూస్తున్నాడు. అజయ్ వారి స్టోరీ అంతా చెబుతూ ఉండగా, ఓ నో, అయితే నిన్ను సాత్విక క్షమించిందా మరి? మనోజ్ అయోమయంగా అడిగాడు. ఇంకా లేదన్నయ్య, నేను తనని క్షమాపణ అడగాను, నేను చేసిన ప్రతి ఎదవ పనికి. కానీ తను మౌనంగానే ఉండిపోయింది. పర్వాలేదులే, కనీసం తను నాతోనే బంగ్లాలో ఉంది, కనీసం కలిసి ఉండకపోయినా. ఆ మాటల్లో బాధ ఉంది, ప్రశాంతత కూడా ఉంది. అంటే నువ్వు బలవంతంగా నిన్ను నువ్వు మార్చుకుని ఆమెకు మంచి భర్తగా ఉండాలని ప్రయత్నిస్తున్నావన్నమాట? మనోజ్ ఆశ్చర్యంగా అడిగాడు. బలవంతంగా అయితే కాదు, కానీ ప్రేమగా అంతే. నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. ఏదేమైనా ఆమె నన్ను నమ్మకంతో ఆశతో పెళ్లి చేసుకుంది కాబట్టి నేను నా బాధ్యత తీసుకుని ఆమెకు మంచి భర్తగా ఉండాలని అనుకున్నాను. దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు. నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నేను ఇప్పటివరకు ఆమెను కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు తెలుసా? దానికి మనోజ్ చిలిపిగా నవ్వాడు. అయ్యో, ఒకవేళ నువ్వు తనని ప్రేమించడం లేదు, అందుకే తనని ఇప్పటివరకు కిస్ కూడా చేయలేదని అనుకుంటే ఏంటి సంగతి? వెళ్ళి తనని కిస్ చేసి నీ ప్రేమ గురించి చెప్పేయి. మనోజ్ అతడి భుజంపై తట్టాడు. నేను తనని కేవలం నన్ను క్షమించిన తర్వాతే నేను తనని కిస్ అడుగుతాను. మనోజ్కి చాలా గర్వంగా అనిపించింది అతడి తమ్ముడు పట్ల. సరే, నీ ఇష్టం, అతను తను వాచ్ చేసుకున్నాడు. సరే, నేను వెళ్తాను. మనోజ్ పైకి లేచాడు స్లోగా. జాగ్రత్త అన్నయ్య. మనోజ్ తన తమ్ముడిని గట్టిగా కౌగిలించుకుని, నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి గుడ్ న్యూస్ చెప్పాలి మరి అంటూ అతని వీపు తట్టి వెళ్ళిపోయాడు. ఒక గంట తర్వాత చల్లని వెన్నెల కాంతిలో అజయ్ సాత్వికను టెర్రస్ మీద గోడ కానుకొని కింద కూర్చుని ఉండటాన్ని చూశాడు. ఆరు బయట ఆమె చాలా అందంగా కనిపించింది. అతను ఆమె వైపు వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె దృష్టిని ఆకర్షించడానికి నకిలీ దొగ్గు తగ్గాడు. కానీ ఆమె అతని వైపు చూడలేదు. అతను చిరునవ్వుతో తన మొహాన్ని ప్రేమగా చూస్తూ, నా మీద కోపంగా ఉన్నావా మెల్లగా అడిగాడు. ఆమె అతని వైపు తిరిగి చూసింది, కానీ అందులో ఎలాంటి భావమూ లేదు. అయితే అందుకేనా మీరు నన్ను మా అమ్మ నాన్నల ఇంటికి తీసుకెళ్ళమని అడిగారు? అతను మౌనంగా ఉండిపోయాడు. అయితే మీరు నన్ను ప్రతీకారం కోసం పెళ్లి చేసుకున్నారనమాట. అతడు నిట్టూరుస్తూ, అవును, నేను నిన్ను పెళ్లి చేసుకున్నది నిన్ను మానసికంగా దెబ్బతీసి మా అన్నయ్య తరపున ప్రతీకారం తీర్చుకోవడానికే. కానీ నేను అలా చేయలేకపోయాను. ఎందుకంటే నీ గురించి నేను విన్నదానికి నువ్వు పూర్తి విరుద్ధంగా ఉన్నావని నాకు అనిపించడం మొదలైంది. నువ్వు నీ యొక్క స్థానంలోకి వచ్చావని తెలిసినప్పుడు నీలాంటి అమాయకురాలని నేను ఎంతగా బాధ పెట్టానో నాకు అర్థమైంది. నువ్వు నమ్మగలవా లేదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పటికీ నీ ప్రేమలో పడిపోయాను. కానీ ఈ విషయాన్ని నీతో ధైర్యంగా చెప్పలేకపోయాను, ఎందుకంటే నువ్వు ఇంకా మౌనంగానే ఉన్నావు నా విషయంలో, నన్ను క్షమించకుండా. అతను బాధగా అన్నాడు. నేను ఎందుకు మౌనంగా ఉన్నానో మీకు తెలుసా? అతను తల అడ్డంగా ఊపాడు. నేను కూడా ఒక తప్పు చేశాను, అందుకే మీకు చెప్పడానికి సమయం తీసుకోవాలనుకున్నాను. సంకోచించింది. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు అయోమయంగా అన్నాడు. నేను మీకు కావాల్సిన అమ్మాయిని అనుకుని నన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ నేను మా అక్క స్థానంలోకి వచ్చి ఆ విషయం మీకు చెప్పలేదు. తర్వాత అయినా మీకు చెప్పాలనుకున్నాను, కానీ నేను మీకు కావాల్సిన అమ్మాయిని కాదని తెలిసాక మీరు నన్ను పట్టించుకోవడం, ప్రేమించడం మానేస్తారన్న భయంతో వెనకడుగు వేశాను. కానీ అక్క గురించి తెలిసాక మీ అన్నయ్య గురించి నాకు బాధగా అనిపించింది. కానీ అదే సమయంలో నా గురించి నేను కూడా సంతోషపడ్డాను, ఎందుకంటే
మీరు నన్ను ప్రేమించడం ఎప్పటికి ఆపరని నేను అర్థం చేసుకున్నాను. ఈ విషయం దాచినందుకు నన్ను క్షమించండి. అతడి పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఐ లవ్ యూ. ఆమెకు దగ్గరగా జరిగాడు. ఐ లవ్ యూ టూ. ఆమె చెప్పగానే, అయితే నేను నిన్ను కిస్ చేయవచ్చా? ఆమె అతని వైపు చూస్తూ సిగ్గుగా తల ఊపింది. అతని దగ్గరకు జరిగి ఆమె భుజం చుట్టూ చేయి వేసి సున్నితంగా తన పెదాలను ఆమె పెదాలకు ఆనించాడు.